నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సత్ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పి కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ న్యాయశాఖ మంత్రి నాసర్ ఆల్ సుమైత్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ దేశంలో కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల కేసులు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది మొదటి 4 నెలల్లో 255 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అవి 144 అయితే చేరుకున్నాయన్నమాట. అంటే గత ఏడాది 250 కేసులు మొదటి 4 నెలల్లో నమోదైతే ప్రస్తుత సంవత్సరంలో 2026లో 144 కేసులు మొదలయ్యాయి. అంటే 44% కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పేసి కఠినమైన చట్టాలు, భద్రతా దళాల నిరంతర నిఘా వల్లే ఈ మార్పు సాధ్యమైంది. న్యాయ మరియు భద్రతా విభాగంలో కువైట్ దేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేశారు. డిసెంబర్ 2025లో అమల్లోకి వచ్చిన అమీరీ డిక్రీలా నెంబర్ 59 మాదక ద్రవ్యాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. మొత్తం 84 ఆర్టికల్స్తో కూడిన ఈ చట్టం స్మగ్లర్లకు కఠిన శిక్షలతో పాటు బాధితులకు పునరావాసం మరియు వైద్యపరమైన క్రమబద్ధీకరణకు పెద్దపీట వేస్తుంది. తాజాగా పట్టుబడిన నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించిన దేనిలోనైనా పాల్గొంటే కానీ కఠినాలు చట్టం చేశారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల కేసుల్లో ఉరి శిక్షలు వేశారు, జైలు శిక్షలు వేశారు. అలాగే ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే నేర తీవ్రతను పెట్టి అలాగే గత 2-3 రోజుల కిందట మనం చూసుకుంటే 3 ఇరానియన్లకు ఉరి శిక్ష, మరణశిక్ష వేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్ళవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.